महागणपतिं मनसा स्मरामि महागणपतिं మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ ఏప్రిల్ 9వ తారీఖు నుంచి మనం యుగాది నూతన సంవత్సరాదిలోకి అడుగు పెడుతూ ఉన్నాం. సో ఈ క్రోధినామ సంవత్సరం, అసలు క్రోధినామ సంవత్సరం అంటే ఏమిటి అది మనం చూసినట్టయితే కనుక, ముందుగా జరిగిన ఈ తెలుగు సంవత్సరాలు ఏదైతే వికారి తగ్గట్టుగానే వికారాన్ని 2020లో చూసాం. తర్వాత శార్వరి మొత్తం చీకట్లు పేరుకు తగ్గట్టుగా 2021లో చూసాం. తర్వాత ప్లవనామ సంవత్సరం, ప్లవం అంటేనే కోతి, సో కోతికి తగ్గట్టుగా 2022 సంవత్సరం చూసాం. సో కొంతవరకు శుభకృతు శోభకృతు అనుకుంటూ మనం జరుపుకున్న గత 2 సంవత్సరాలు కొంచెం కుదుట పడుకుంటూ వస్తున్న మాట వాస్తవం. గత సంవత్సరం కూడా చెప్పుకున్నాం తెలుగు సంవత్సరంలో శోభకృతు అంటేనే శోభాయమానంగా ఉండేది అని. సో అలాగే శ్రీరాముల వారి అయోధ్యలో ఆయన పుట్టిన జనం, ఆయన ఏదైతే శ్రీరాముల వారు పుట్టారో మళ్ళీ ఆయన ప్రాణప్రతిష్ఠ జరగటం మనం క్రిత శోభకృతు నా సంవత్సరంలో శోభాయమానంగా ఉంటుంది అని మనం చెప్పుకున్నాం. సో అలాగే జరిగింది. సో అలాగే ఆలయాలు అన్నిటికీ కూడా చాలా మంచి రోజులు వస్తాయి అని చెప్పుకున్నాం. అలాగే శోభకృతు నా సంవత్సరంలో వచ్చాయి. సో ఇప్పుడు క్రోధినామ సంవత్సరం. సో క్రోధము అంటేనే ఆవేశము, కోపము. సో ఇలాంటివి దానికి నిర్వచనాలుగా ఉన్నాయి. సో అంటేనే అర్థమైంది క్రోధినామ సంవత్సరం అంటే కొంత కోపావేశాలతో కూడుకున్న సంవత్సరంగా మనం చెప్పచ్చు. అసలు ఈ సంవత్సరాలు ఏమిటి, వీటికి ఈ పేర్లు ఎలా వచ్చాయి ఏంటి అనేది మనం చిన్న కథ, మనం పురాణ ఇతిహాసాన్ని తప్పకుండా తెలుసుకోవాలి. సో నారదమునికి నా అంత విష్ణు భక్తుడు ఎక్కడ ఈ లోకంలోనే లేరు అని గర్వంగా ఉండేవారట. సో అప్పుడు శ్రీమన్నారాయణుడు, అంత పెద్ద విష్ణు భక్తుడువా నువ్వు, సరే నీ భక్తిని నేను కూడా పరీక్షిస్తానని చెప్పి నారదముని నదిలో నీరు తాగుతున్న సమయంలో చిన్న ఆయన మాయ చేయగా నారదముని ఆ నీరు త్రాగి ఆయన ఆడవారిగా మహిళగా మారిపోతారు. సో అక్కడ ఆ నారదముని తర్వాత ఒక ఋషిని వివాహమాడి 60 మందిని సంతానానికి అంటారు. ఆ 60 మంది సంతానమే ప్రభవ, విభవ, ప్రమోజ్యోత. సో ఇలాగా మనకి 60 తెలుగు సంవత్సరాల పేర్లు. సో ఆ తర్వాత అక్కడ ఆ ఊరికి నారదముని ఉన్న ఆ ఊరికి వరదలు రాగా ఆ సంతానం అంతా కూడా వరదలు కొట్టుకుపోయి పుట్టెడు దుఃఖంతో నారదముని తను కూడా ఇక తనువు చాలించాలని చెప్పి ఆ యొక్క వరదల్లోకి ఆయన కూడా వెళ్ళబోతుండగా శ్రీ మహావిష్ణువు మళ్ళీ ప్రత్యక్షమై, నారదముని నువ్వు నీ అంత విష్ణు భక్తుడు లేడు అని చెప్పి ఎంతో గర్వంతో ఉన్నావు. కానీ నీకు ఎప్పుడైతే బాధ కలిగిందో, భవసాగరం కలిగిందో, ఈతి బాధ కలిగిందో ఆ క్షణాన మాత్రం నీ భక్తిని నువ్వు విస్మరించావు. సో ఎప్పుడైతే భక్తుడు సుఖాల్లో దేవుణ్ణి కొలవటం కాదు, దుఃఖాల్లో ఉన్నప్పుడు కూడా ఆ దైవాన్ని పట్టుకుంటేనే అది నిజమైన భక్తి అని సారాంశంగా చెప్పి ఆ శ్రీమన్నారాయణుడు మళ్ళీ ఆ నారదమునికి మళ్ళీ ఆ మహిళ రూపం నుంచి నారదమునిగా ఆయన్ని మళ్ళీ నిష్క్రమింపజేసి ఆయన అవతారాన్ని. సో ఆ నారదుడు తర్వాత మరి ఈ కలిగిన సంతానానికి సంబంధించి మరి దీనికి ఏమిటి సార్థకత అని అడగగా, నీ సంతానం ఏదైతే ఉందో 60 మంది తప్పకుండా తెలుగు సంవత్సరాలుగా కాలగమనంతో పాటు ఈ చక్రంతో పాటుగా వాళ్ళ యొక్క పేర్లు సార్థకంగా ప్రతి సంవత్సరానికి ఒక పేరు చెప్పుకుంటూ కాలక్రమంలో వాళ్ళు కూడా కీర్తింపబడతారని చెప్పి ఆ శ్రీమన్నారాయణుడు నారదుడికి వరం ఇస్తారు. సో ఇది మొత్తంగా అసలు మనకి ఎలా వచ్చినాయి ఈ యొక్క తెలుగు సంవత్సరాల పేర్లు. సో ఇక మనం క్రోధినామ సంవత్సరంలో రాశి ఫలాలు ఎలా ఉన్నాయనేది చూసుకుందాం. ధనురాశి వారికి సంబంధించి ఇక క్రోధినామ సంవత్సర ఫలితాలు ఏ విధంగా ఉన్నాయనేది చూద్దాం. మూల నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు,
ఉత్తరాషాఢ 1వ పాదం, ఈ 9 పాదాలు కలిపి ధనురాశి కిందకు వస్తాయి. అదేవిధంగా ఈ ధనురాశికి సంబంధించి ఏ, యో, బా, బి, బు, ద, భ, డ, బే ఈ యొక్క అక్షరాలు మీ పేరులో కనుక మొదటి అక్షరం అయితే మీది ధనుసు రాశి కింద చూసుకోవచ్చు. ధనురాశి వారికి ఆదాయం వచ్చి 11, వ్యయం వచ్చి 5. సో ఆదాయం చాలా వాళ్ళు పెరిగే ఉంది, వ్యయం చాలా తక్కువగానే ఉంది. అంటే ఏదైతే ఏలినాటి శనిలో గడిచిన 7.5 సంవత్సరాలు రోజుల్ని గుర్తుంచుకుంటూ మళ్ళీ అటువైపు అలాంటి పరిస్థితులు, అలాంటి తప్పులు మళ్ళీ చేయకుండా రియలైజ్ అయ్యి తప్పకుండా పూర్వానుభవాలని మీరు ఆ ఎక్స్పీరియన్స్లన్నింటినీ అనుభవాలుగా మార్చుకుంటూ తప్పకుండా ముందుకెళ్ళటం వల్ల ఈ యొక్క ఆదాయాన్ని, వచ్చిన ఆదాయాన్ని మనం ఎలా సద్వినియోగం చేసుకోవచ్చు అనేది మీకు తెలుస్తుంది. రాజ్యపూజ్యం 7, అవమానం 5. సో ఇది బాగుంది. 7 పాళ్ళు రాజ్యపూజ్యం ఉంది. అమితంగా తప్పకుండా ధనురాశి వాళ్ళకి కొంత గుర్తింపు అనేది ఈ క్రోధినామ సంవత్సరంలో దక్కబోతుందన్న విషయం అర్థమవుతుంది. అవమానాలు 5 ఉన్నాయి కాబట్టి తప్పదు మనకి పేరు వస్తున్నప్పుడు తప్పకుండా మరి మనల్ని గిల్లేవాళ్ళు, గిచ్చేవాళ్ళు, మన వైపు వేలు చూపించేవాళ్ళు ఉంటారు. సో ఎక్కడ అవమానాలు ఎక్కువ ఉంటున్నాయి, ఏంటి, ఏ పరిస్థితుల్లో పెరుగుతున్నాయి అనేది కూడా చూద్దాం. ఈ ధనురాశి వారికి మే 1వ తారీఖు నుంచి కూడా ఇక్కడ ప్రథమార్థం, ద్వితీయార్థం ఏమీ లేవు. ఎందుకంటే శని కానీ, గురుడు కానీ, రాహుకేతువులు కానీ మే నుంచి సంవత్సరాంతం వరకు ఒకటే రాశిలో ఉంటున్నారు. రెండు రాశులు మారట్లా. సెప్టెంబర్ వరకు గురుడు ఒక రాశిలో, తర్వాత ఇంకో రాశిలో, ఇలా ఏం మారట్లా, ఒకటే రాశిలో ఉంటున్నారు. కాబట్టి ఇక్కడ మనం చూస్తే మే 1వ తారీఖు నుంచి సంవత్సరాంతం వరకు కూడా 6వ ఇంట షష్టమ స్థానంలో గురుడు రజతమూర్తిగా ఉంటున్నారు. ఇంకా శని భగవానుడు సంవత్సరం మొత్తం కూడా తృతీయ స్థానంలో లోహమూర్తిగా ఉంటున్నారు. రాహుకేతువులు సంవత్సరం ప్రారంభం నుంచి సంవత్సరాంతం వరకు కూడా చతుర్థ రాజ్యస్థానాల్లో సువర్ణమూర్తులుగా ఉంటున్నారు. సో ఇక్కడ చాలా వరకు కూడా మనం గమనించదగిన విషయం ఏంటంటే రాహు అర్ధాష్టమంలో ఉన్న సువర్ణమూర్తిగా ఉన్నాడు. ఇది కొంత ఊరట. సో ఎలాంటి పరిస్థితుల్లో వేటికి సంబంధించిన విషయాల్లో మనం చూస్తే కనుక ఇక్కడ మే తర్వాత నుంచి కూడా పరిస్థితులు కొంత ఇంటికి సంబంధించి, గృహానికి సంబంధించిన విషయాల్లో కానీ, వాహనాలకి సంబంధించిన విషయాల్లో కానీ కొంత లోన్ తీసుకోవడమో, కొంత అప్పులు తీసుకోవడమో చేయాల్సి వచ్చే పరిస్థితులు కానీ, చేద్దాం అనుకునే ఆలోచనలు కానీ వచ్చే ఆస్కారాలు ధనురాశి వారికి కనిపిస్తూ ఉన్నాయి. సో కాబట్టి ఇక్కడ ఎంతైనా అర్ధాష్టమంలో రాహు ఉన్నారు, అదే ఇదిగా గురుడు కూడా షష్టమ స్థానంలో ఉన్నాడు. సో కాబట్టి ఇక్కడ ఎంతవరకు మీకు ఈ విషయాల్లో, అప్పులకి సంబంధించిన విషయాల్లో మీకు ఎంతవరకు వెసులుబాటు ఉంది అనేది ఈ సంవత్సరం కాదు, అప్పు అనేది 2, 3, 4, 5, 6 ఎన్ని సంవత్సరాలైనా ఉంటుంది. కాబట్టి సో ఈ ఒక్క సంవత్సరాన్ని మీరు దృష్టిలో పెట్టుకుని చేయకూడదు. సో ఎనీ సిచ్యువేషన్ నాకు ఆ లోన్ని నేను తీర్చగలిగేంత స్ట్రెంగ్త్ నాకు ఉందా లేదా అనేది చూసుకుని మాత్రమే పెద్ద పెద్ద లోన్లో దిగాలి తప్పించి. ఎందుకంటే అర్ధాష్టమంలో రాహు ఉన్నాడు, అక్కడ గురుడు, చతుర్థాధిపతి గురుడు షష్టమంలో ఉన్నాడు. వాహనాలు నడిపే విషయంలో కూడా కొంత జాగ్రత్త అవసరం. అలాగే ఈ విధంగా గృహానికి సంబంధించిన విషయాల్లో డెసిషన్స్ తీసుకునే విషయంలో కూడా కొంత జాగ్రత్త అవసరంగా చెప్పబడుతూ ఉంది. సో ఇక్కడ ఏదైనా షష్టమ స్థానంలో గురువు గారు ఉన్నారు. ఇక్కడ కొంచెం ఈ షష్టమ స్థానంలో గురు యొక్క సంచారం, వృద్ధికారకుడైన గురుడు ఎప్పుడైతే 6వ ఇంట నడుస్తూ ఉన్నారో కొంత అంటే మీరు కాంపిటీషన్గా తీసుకొని ఎదుటి వాళ్ళతో పోటీగా ముందుకు దిగటం. సో తద్వారా మీరు ఎప్పుడైతే కాంపిటీషన్గా తయారయ్యారో శత్రువులు కూడా వెనకాల తయారవటం, ఇది గమనించదగిన విషయం. సో దీనివల్ల
షష్టమ స్థానంలో రుణ రోగ శత్రుస్థానం ఈ స్థానంలో గురువు గారి యొక్క సంచారం సో కొంతవరకు ఛాలెంజెస్ని ధనుసు రాశి వారికి తీసుకొస్తుంది. అయితే వచ్చిన ప్రతి అవరోధానికి ఆటంకానికి మీరు చక్కగా సవాలే విసురుతూ ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఆ సమయంలోనే గురువు లాంటి ఒక వ్యక్తి గురుబలమే మిమ్మల్ని మీకు వచ్చిన ఆ సమస్య నుంచి ఆరోగ్య సమస్య కావచ్చు, శత్రుపీడ కావచ్చు, వీటికి సంబంధించిన ఒక విషయం నుంచి బయటపడే ఆస్కారాలు కూడా ఈ యొక్క క్రోధినామ సంవత్సరంలో కనిపిస్తున్నాయి. ఈ సంవత్సరంలోనే మనం చూస్తే కనుక అక్టోబర్ నుంచి జనవరి వరకు గురుడి యొక్క వక్రం జరుగుతుంది. అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి ఒక 4 నెలలు. సో ఆ సమయంలో శత్రుపీడ కొంచెం స్లో డౌన్ అవ్వటం కానీ, ఆరోగ్య సమస్యలు కొంచెం వాటికి సంబంధించిన పూర్తి పరిష్కారం లభించటం కానీ, సో ఇవన్నీ కూడా మనకి అక్టోబర్ నుంచి జనవరి లోపు కనిపిస్తున్నాయి. ఇక్కడ ఈ రాశి వారికి సంబంధించి తృతీయ స్థానంలో శని ఆల్రెడీ ఉన్నారు. వీరికి అర్ధాష్టమంలో రాహువు కొంతవరకు వీళ్ళకి చూసినప్పుడు కొంత మానసిక భయాన్ని మనసులో ఎప్పుడూ వీళ్ళకి కలిగిస్తుంటాడు. అయినా కూడా తృతీయ స్థానంలో శని ఉండటం వల్ల మంచి పరాక్రమ స్థానంలో శని యొక్క సంచారం వీరికి చాలా వరకు అండదండగా నిలబడుతుంది, మంచి ఆత్మస్థైర్యాన్ని ఇస్తుంది. ఇదే సమయంలో గురుడు షష్టమ స్థానంలో ఉన్నప్పటికీ, దశమ స్థానంలో కేతు ఉన్నప్పటికీ వీళ్ళకి తృతీయ స్థానంలో సంచరించే ఏదైతే సంవత్సరం మొదట్లో ప్రారంభంలోనే, ఉగాది ప్రారంభంలోనే ఆ కుజుడు కానీ అలాగే రవి కానీ తృతీయ స్థానంలో వీళ్ళు సంచరించడం వల్ల చాలా వరకు మంచి ధైర్యాన్ని, ధనలాభాన్ని, సో మంచి ఆరోగ్యాన్ని ఈ స్థానాల్లో పరాక్రమ స్థానంలో సంచరించే శని, కుజ, రవులు మీకు ఎప్పటికప్పుడు అందిస్తుంటారు. కాబట్టి గురువు గారు షష్టమ స్థానంలో ఇస్తున్న ఫలితాలతో పాటు ఈ గ్రహాలు కూడా మీకు పరాక్రమ స్థానాల్లో మంచి ఆరోగ్యాన్ని, హెల్త్ అండ్ వెల్త్ ఇవ్వటం వల్ల ధనురాశి వారికి చాలా వరకు కూడా మంచిగా ఇక్కడ కొంతవరకు మనకు కనిపిస్తుంది. అదేవిధంగా ఈ రాశికి ముఖ్యంగా మనం చూడాల్సింది దశమస్థాన కేతు సంచారం. మరి దశమస్థానంలో కేతువు కూడా సంచరిస్తున్నారు కాబట్టి ఈ ధనుసు రాశికి మనం చూస్తే ఉద్యోగ విషయములందు కొంత ఎప్పుడూ లేని ఒక డిటాచబుల్ ఫీలింగ్స్ అనేవి ఏర్పడుతూ ఉండే మాట వాస్తవంగా మనకి కనిపిస్తూ ఉంది. సో కాబట్టి ఎప్పుడైతే ఈ ధనుసు రాశి వారికి చేస్తున్న ఉద్యోగం పట్ల సో ఒక్కొక్కసారి తీసుకునే నిర్ణయాలు కేతు దశమస్థానంలో ఉండటం వల్ల సో వీడి దగ్గర చేసేది ఏంటని కానీ, లేకపోతే ఇది లేకపోతే మనకి ఇంకోటి దొరకదా అనేది కానీ, సో ఇలాంటివి జాబు నుంచి కొంచెం సపరేషన్ ఆర్ డిటాచ్మెంట్ ఫీలింగ్స్ అనేవి కేతువు కలిగిస్తుండే ఆస్కారాలు ఉన్నాయి. సో ఏదైనా మీకు మంచి ఆఫరో తదనుగుణంగా మళ్ళీ మీకు అంతే వర్తబుల్ జాబు మీకు మీ ఓనుగా మీరు చేసుకోగలిగిన, నేను చేసుకోగలను అనుకునే నమ్మకమో దానికి తగ్గ ప్లాట్ఫామో రెడీగా ఉంటే తప్పించి దశమస్థానంలో ఉన్న ఈ కేతు వల్ల మాత్రం ఉద్యోగపరమైన విషయాల్లో నిరాశ, నిస్పృహ, సపరేషన్, డిటాచ్మెంట్ ఫీలింగ్స్ని పొందకూడదు. మీ ఓన్గా మీకు ఏదైనా వెన్నుదనుగా ఉంది అన్న ధైర్యం ఉండడమే కాదు, ఆ ప్లాట్ఫామ్ వెంటనే రెడీగా ఉంటే తప్పించి. సో ఈ విధంగా ధనుసు రాశి వారికి సంబంధించి మనం చూస్తే కనుక ఈ రాశికి షష్టమ స్థానంలో గురువు తప్పకుండా వృద్ధికారకుడైన గురువు ముఖ్యంగా అప్పులు మీరు తీసుకోవడానికి చక్కగా యోగిస్తుంటాడు. అలాగే ఆరోగ్య సమస్యలను కూడా కొంత, అంటే ఇక్కడ ఏంటంటే టైం టు టైం పాటించకపోవటం కానీ, పడని పదార్థాలు తినడం వల్ల కానీ, సరిగా డైజెషన్కి సంబంధించి అరుగుదలకి సంబంధించిన శ్రద్ధ చూపించకపోవటం వల్ల కానీ ఏర్పడే చిన్న చిన్నపాటి ఇబ్బందులు మాత్రమే ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో ఏదైనా 6th హౌస్ షష్టమ స్థానం ఆల్సో మీకు ఇది తప్పకుండా మీ సర్వీస్ హౌస్ కాబట్టి ఈ సమయంలో ఉద్యోగంలో కూడా మీ సర్వీస్ అనేది మీకు చాలా వరకు ఇప్పుడు మీరు చేస్తున్న సర్వీస్ ఉపయోగపడే ఆస్కారాలు ఉన్నాయి. అలాగే
ఈ షష్టమ స్థానంలో ఉన్న గురుడు వల్ల ఇక్కడ మీకు షష్టమ స్థానం డైలీ రొటీన్ హౌస్లో ఉండటం వల్ల సంవత్సరం అంతా కూడా ఒక పనిలో తప్పకుండా బిజీగా ఉండే ఆస్కారాలు ఉన్నాయి. దానివల్ల గుర్తింపు కూడా వస్తుంది. సో ఈ గుర్తింపు అలాగే మీరు మిగతా వాళ్ళకి కాంపిటీషన్ అవ్వటం ఇలాంటివి తట్టుకోలేకే మీకు శత్రువులు పెరగటం మనం గుర్తించదగిన విషయం. కాబట్టి ఈ ధనుసు రాశి వారికి ఈ విషయాలన్నింటిలో కూడా కొంచెం జాగ్రత్త తీసుకోవడం అనేది మంచిది. మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, కేతు, శుక్ర, రవి నక్షత్రాలైన ఈ ధనుసు రాశిలో ఉన్న ఈ యొక్క వారు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా మూలా నక్షత్రం వాళ్ళు మనం ఇందా చెప్పుకున్నట్టు ఉద్యోగానికి సంబంధించిన విషయాల్లో మాత్రం తప్పకుండా మీకు ఇంకో ప్లాట్ఫామ్ ఉంచుకొని మీరు ఇంకా తర్వాత జాబు పట్ల నిర్ణయం తీసుకోవడం అనేది మంచిది. జ్ఞానకారకుడైన కేతు దశమస్థానంలో ఉన్నాడు కాబట్టి ఎంతగా శ్రద్ధగా మీరు జాబులో నాలెడ్జ్ని పెడతారో అంతగా మీ ప్రొఫెషన్లో మీకు అంత నాలెడ్జ్ అనేది గెయిన్ అయ్యే ఆస్కారాలు మూలా నక్షత్రం వారికి కనిపిస్తూ ఉన్నాయి. సో కాబట్టి ఇక్కడ జాబ్ చేంజెస్ కూడా కొన్ని మూలా నక్షత్రం వారికి ఈ సంవత్సరంలో కొన్ని ఉండే ఆస్కారాలు ఉన్నాయి. అలాగే పూర్వాషాఢ వారికి మనం చూసినట్టయితే కనుక సో మొండి బాకీలు వీళ్ళు తీర్చగలగటం, అలాగే మంచి ధైర్య సాహసపేతమైన నిర్ణయాలతో ముందుకు వెళ్ళటం వల్ల వీరికి చాలా వరకు కూడా పనులు అనేవి వీళ్ళ విల్ పవరు ధైర్యంతోనే అయ్యే ఆస్కారాలు పూర్వాషాఢకి కనిపిస్తున్నాయి. ఇక ఉత్తరాషాఢ, రవి నక్షత్రమైన ఉత్తరాషాఢ వారికి చూస్తే కనుక ముఖ్యంగా రవి అష్టమంలో సంచరించే 17 జూలై 2024 నుంచి 16 ఆగస్టు 2024 వరకు, మళ్ళీ 17 నవంబర్ 2024 నుంచి 13 జనవరి 2025 వరకు ద్వాదశంలోను, తర్వాత 15 మార్చి 2025 నుంచి 15 మార్చి 2025 నుంచి ఆ మాసాంతం వరకు కూడా అర్ధాష్టమంలో రవి యొక్క సంచారం కనిపిస్తుంది. కాబట్టి రవి అష్టమ, ద్వాదశ, అర్ధాష్టమాల్లో నడిచే ఈ సమయాల్లో మాత్రం పూర్వాషాఢ, ఈ ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులు మాత్రం కొంచెం జాగ్రత్త వహించాల్సిందిగా మనం చెప్పడం అనేది జరుగుతుంది. అలాగే ఈ పూర్వాషాఢ వారికి సంతానాభివృద్ధి, చదువులో ముందంజ వేయటం గమనించవచ్చు. ఉత్తరాషాఢ వారు ధైర్యంతో వీళ్ళ కార్య సాధన అనేది ముందుకు వెళ్ళే ఆస్కారాలు కూడా మనకి కనిపిస్తూ ఉన్నాయి. ధనురాశి వారికి సంబంధించి క్రోధినామ సంవత్సరం, షష్టమ గురుడు, తృతీయ శని, దశమ కేతు, చతుర్థ రాహువు యొక్క ఫలితాలతో ఈ విధంగా ముందుకు వెళ్ళబోతుంది. ఇంకా మనం వీక్లీ, మంత్లీ రాశి ఫలాల్లో సో అప్పుడు ఎలాగ మారబోతుంది ఏంటి, ఉద్యోగానికి సంబంధించి కావచ్చు, ఇంకా మిగతా పరిస్థితులకు సంబంధించి కావచ్చు. సో ఇక్కడ వివాహాది శుభకార్యాల విషయానికి వస్తే కూడా గురుబలం కొంచెం తగ్గి ఉన్న కారణంగా కొంచెం కష్టం మీద వీరు ఎక్కువ వెతుక్కోవాల్సిన ఆస్కారాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి ధనుసు రాశి వారు. అలాగే ఇక్కడ భాగస్వాములతో అంటే నూతనంగా ఏదైనా సరే భాగస్వామ్యాన్ని స్వీకరించడానికి అంతగా పెద్ద ఉపకరించే సంవత్సరం కాదు. ఉన్న భాగస్వాములతో కూడా డిస్ప్యూట్స్ అనేవి పనికిరావు. సో ఈ విధంగా ఈ ధనుసు రాశి వారికి చూసినప్పుడు కొంత అవరోధము, డైలీ రొటీన్లో ఏదో ఒక సమస్యని మీరు అధిగమిస్తూ ముందుకు వెళ్ళాల్సి వస్తూ ఉంటుంది. అధిగమించటం వల్లే మీకు గుర్తింపు వస్తూ ఉంటుంది. సో ఈ విధంగా క్రోధినామ సంవత్సరం ధనుసు రాశి వారికి ఉండబోతుంది. మరొకసారి అందరికీ కూడా క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.